హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ. ఓ తాబేలు కుటుంబం. ఒకరోజు విహారానికి వెళ్ళింది. ఏ ఫ్యామిలీ ఆఫ్ టార్టాయిస్ వెంట అనే పిక్నిక్. ఫుడ్ ప్యాక్ చేసుకుని ఎంపిక చేసుకున్న ప్రదేశానికి బయలుదేరారు. దే ప్యాక్డ్ ఫుడ్ అండ్ సెట్ అవుట్ టు ఏ ప్లేస్ దే హ్యాడ్ సెలెక్టెడ్. స్పాట్కు చేరుకుని ఫుడ్ బాస్కెట్ తెరిచారు. వెన్ దే రీచ్డ్ ద స్పాట్, దే అన్ప్యాక్డ్ ది పిక్నిక్ బాస్కెట్. కానీ ఉప్పు తీసుకుని రావడం మరిచిపోయినట్లు గుర్తించారు. దే రియలైజ్డ్ దట్ దే హ్యాడ్ ఫర్గాటన్ టు బ్రింగ్ సాల్ట్. ఉప్పు లేకుండా భోజనం రుచిగా ఉండదు. ఫుడ్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్. ఉప్పు కోసం ఎవరిని పంపించాలో నిర్ణయించడానికి ఒక సమావేశం జరిగింది. దేర్ హ్యాడ్ ఏ కాన్ఫరెన్స్ టు డిసైడ్ హూ షుడ్ గో బ్యాక్ అండ్ బ్రింగ్ సాల్ట్. చాలాసేపు చర్చించిన తర్వాత అన్నిటికన్నా చిన్న తాబేలుని ఎన్నుకున్నారు. ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ డిస్కషన్, ద యంగెస్ట్ టార్టాయిస్ వాజ్ చోజన్ యాజ్ హీ వాజ్ ద ఫాస్టర్ దాన్ ద అదర్స్. నేను తిరిగి వచ్చేలోగా మీరు ఫుడ్ తినేస్తారని అభ్యంతరం తెలిపింది ఆ చిన్న తాబేలు. ద యంగెస్ట్ టార్టాయిస్ అబ్జెక్టెడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ బిఫోర్ హీ కుడ్ కమ్ బ్యాక్ ద అదర్స్ మైట్ ఈట్ ద స్నాక్స్. నీవు ఉప్పుతో తిరిగి వచ్చేంత వరకు తినకుండా వెయిట్ చేస్తామని భరోసా ఇచ్చారు. బట్ దే అష్యూర్డ్ హిమ్ దే వుడ్ వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్ విత్ సాల్ట్. ఆ తాబేలు వెనక్కి వెళ్ళి 6 నెలలు తిరిగి రాలేదు ఉప్పు తీసుకొని. ద యంగెస్ట్ టార్టాయిస్ వెంట్ బ్యాక్ టు బ్రింగ్ సాల్ట్ అండ్ డిడ్ నాట్ టర్న్ అప్ ఫర్ 6 months. ఆకలికి తాళలేక మిగిలిన వాళ్ళు తినడానికి ఫుడ్ బాస్కెట్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ డిసైడెడ్ టు ఓపెన్ ద ఫుడ్ బాస్కెట్ అండ్ ఈట్ ద స్నాక్స్, అనేబుల్ టు బేర్ ద యాపిటిట్. వాళ్ళు బాస్కెట్ ఓపెన్ చేయగానే పొదల్లో నుంచి ఆ చిన్న తాబేలు బయటికి దూకి గట్టిగా అరిచింది. వెన్ దే ఓపెన్డ్ ద స్నాక్ బాక్స్, ద లిటిల్ టార్టాయిస్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బుషెస్ అండ్ స్క్రీమ్డ్. నాకు తెలుసు నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఆగరని. ఐ న్యూ యూ వుడ్ నాట్ వెయిట్ టిల్ ఐ కేమ్ బ్యాక్. ఈ పదంలోనే దాక్కుని మీ విషయం తెలుసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ హైడింగ్ ఇన్ దీస్ బుషెస్ టు మేక్ షూర్ యూ వుడ్ నాట్ ఈట్ వితౌట్ మీ. ఇప్పుడు నా అనుమానమే నిజమని నిర్ధారణ అయింది, కాబట్టి ఇంక నేను ఉప్పు కోసం వెనక్కి వెళ్ళను అని చెప్పింది. నౌ మై సస్పిషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ద సాల్ట్. మనలో కూడా చాలామంది ఈ అనుమానపు తాబేలు లాంటి వాళ్ళు ఉన్నారు. సమ్ ఆఫ్ అస్ ఆల్సో ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ అవర్ సస్పీషియస్ టార్టాయిస్. మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా ఉండాలని తోటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. వీ వేస్ట్ అవర్ ఓన్ టైం వెయిటింగ్ ఫర్ పీపుల్ టు లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. మంచి పని వెంటనే చేయకుండా ఎవరి కోసమో ఎదురు చూడటం సరైన పని కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద రైట్ థింగ్స్ అవర్ సెల్వ్స్, we wait for others to act in ways we expect them to. This is not right thing. So time is precious. ఎవరి కోసమో వెయిట్ చేయకుండా మనంతట మనమే మన పనులు చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.